ఆల్కహాల్ గురించి మాట్లాడుకోవాలంటే చాలా మంది అడుగుతూ ఉంటారు అనమాట. డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఎంతవరకు ఆల్కహాల్ తీసుకోవచ్చు? ఆల్కహాల్ అలవాటు అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతుంది కాబట్టి అదొక అలవాటుగా తీసుకుంటున్నారు. కాబట్టి చాలా మంది ఏమో ఆల్కహాల్ తీసుకుంటే డయాబెటీస్ వాళ్ళకి ఉపయోగంగా ఉంటుంది, వైన్ తీసుకోవాలి కానీ కొంతమంది, రెడ్ వైన్ తీసుకోవాలని కొంతమంది, వైట్ వైన్ తీసుకోవాలని కొంతమంది, ఇలా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏ ఆల్కహాల్ అయినా కూడా అది వైన్ రూపంలో తీసుకున్నా, బీర్ రూపంలో తీసుకున్నా, విస్కీలు, రమ్ములు, జిన్నులు ఎటువంటి రూపంలో తీసుకున్నా ఆల్కహాల్ అనేది ప్రమాదకరమైన విషయమే. అది అంటే ఎంతవరకు తీసుకోవాలన్న దాంట్లో చాలా వరకు మేము చెప్పేది ఏంటంటే గ్రాముల లెక్కల్లో చెప్తాను. అంటే మగవాళ్ళు 30 గ్రాములు మించి తీసుకోకూడదు, ఆడవాళ్ళు 20 గ్రాములు మించి తీసుకోకూడదు అని చెప్తాం అనమాట. ఈ గ్రాముల్ని మనం అన్వయించుకోవాలంటే పర్సంటేజ్ లెక్కలు, ఇప్పుడు మన విస్కీ, జిన్ను, రమ్ము లాంటి వాటిలో 40% ఆల్కహాల్ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఇప్పుడు నేను 30 గ్రాముల వరకు తీసుకోవచ్చు అంటే 30కి మీరు 2.5 రెట్లు ఎక్కువ వేసుకున్నట్లయితే దాదాపు 90 మిల్లీలీటర్లు అవుతుంది. 90 మిల్లీలీటర్ల విస్కీ కానీ, జిన్ను కానీ, రమ్ము కానీ తీసుకోవచ్చు అంతే. ఇంకా అది మించి తీసుకోకూడదు. అలా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి 90 మిల్లీలీటర్లు తీసుకుంటే ఎటువంటి సమస్య రాదంటానికి కూడా గ్యారంటీ లేదు. ఎక్కువ మందికి 90 మిల్లీలీటర్ల వరకు ఆ జిన్ను, రమ్ము లాంటి 40% ఆల్కహాల్ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవచ్చు అని చెప్తున్నాం. కానీ అందరికీ 100% మందికి దీనివల్ల నష్టం కలగదని చెప్పడానికి మా దగ్గర నిదర్శనాలు లేవు. తక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు కూడా సమస్యలు రావచ్చు.